జేటీవీ న్యూస్ స్వాగతం. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు యథాతథంగా ఆయా కాలేజీల్లో జరుగుతాయని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటామని తిరుపతి ఆర్ఐఓ నాగభూషణం తెలియజేశారు. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 2006 విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి మా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఈ జంబ్లింగ్ ప్యాటర్న్ ఈ సంవత్సరం సడలించడం. తద్వారా ఫస్ట్ స్పెల్లో 51 సెంటర్స్లో నాన్ జంబ్లింగ్ ప్యాటర్న్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు తరఫున తిరుపతి కార్యాలయం నందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం. అటు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ సంబంధించినటువంటి కళాశాలలకు వెళ్ళి వాళ్ళ యొక్క హాల్ టికెట్ను రేపటి రోజు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టికల్ పరీక్షలకు ఆ కళాశాల సెంటర్స్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు అటెండ్ అవ్వాల్సి ఉంది. దీని మీద కళాశాలకు కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్, నామినల్ నోట్స్, ఓఎంఆర్ షీట్స్, ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా సంబంధిత కళాశాలకు చేరవేయడం జరిగింది. పకడ్బందీగా ఈ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించడానికి బోర్డు తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం. కాబట్టి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇటువంటి అపోహలకు లోను కాకుండా ఈ ప్రాక్టికల్ పరీక్షలకు అటెండ్ అయ్యి నిర్భయంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తరఫున వాళ్లకు సహాయ సహకారాలు అందించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ఆర్ఐఓ గారు